జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని వక్రీకరిస్తూ కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు చూస్తుంటే గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగానే కనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి అన్న మాట ఏంటి ఒక్కసారి వినండి. చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ ఇచ్చి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక మాట చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు ఊడదీస్తాం, యూనిఫాములు తీసేసి చట్టం ముందు నిలబెడతాము. బట్టలు ఊడదీస్తామంటే ఒక పోలీస్ ఆఫీసర్కి ఉద్యోగం అంటే యూనిఫామ్ తోటే ఉంటుంది. యూనిఫామ్ తీసేయడం అంటే ఉద్యోగం తీసేయడం అని చెప్పేసి దాని అర్థం. ఇక్కడ క్లియర్గా ఒక మాట ఇందాక చెప్పినట్లు, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్లుగా ఉన్నారో వారందరినీ అంటే ఈరోజు కొంతమంది కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది అంటే సేమ్ ఇందాక చెప్పినట్టు గుమ్మడికాయ దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ గుమ్మడికాయ దొంగలకి కోపం వచ్చింది. ఉదాహరణకి ఆయన చెప్పినటువంటి వాచ్మెన్ అని చెప్పేసి కొంతమంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పారు కదా. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే ఒక పోలీసు అధికారి ఉన్నాడు. ఆ పోలీస్ అధికారి ఈయన ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈయన పేరు సుధాకర్ అంట. ఈయన ఒక ఎస్ఐ. ఈయన ఏంటంటే ఒక ఎస్ఐగా యూనిఫామ్ ఉన్నది, యూనిఫామ్లో ఉన్నాడు, అంటే పదవిలో ఉన్నాడు ఒక ఎస్ఐగా ఉండి కూడా ఈయనకి టీడీపీ అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఈయనకి పచ్చరంగు అంటే చాలా ఇష్టం. సరే తప్పులేదు, రాజకీయంగా కొంతమంది ఇష్టపడే పార్టీలు ఉంటాయి, లేదంటే రాజకీయంగా మేము కూడా రాజకీయాలలోకి వెళ్ళాలని చెప్పేసి చాలామందికి ఉంది. నాకు కూడా ఉంది, నేను కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది. సేమ్ అట్లనే ఈయన కూడా ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఈయన ఏం చేయాలి అంటే పోలీసుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిష్పక్షపాతంగా ఉండాలి. కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఈ యూనిఫామ్ తీసేసి పచ్చరంగు ఏదైతే ఉందో యూనిఫామ్, అది డ్రెస్ ఏదైతే ఉందో అది వేసుకొని టీడీపీ జాయిన్ అయితే అయిపోయా. కానీ ఈయన చేసే పని ఏంటంటే అదంతా చేయకుండా యూనిఫామ్లో ఉంటూ పోలీసుగా ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే పరిటాల సునీత గారు, సేమ్ ఈయన సుధాకర్ గారు. ఇక్కడ చూసుకుంటే ఇందాక చూపించిన హోంమంత్రి గారు సుధాకర్ గారు. ఇక్కడ చూడండి ఈయనంటే ఎమ్మెల్సీ అయిందంట. ఎమ్మెల్సీ అయితే కింద ఒక మంచి మెసేజ్ కూడా పెట్టాడు, కంగ్రాచులేషన్స్ అన్న ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్సీ అండర్ ద ఎమ్మెల్యే కోటా అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ కూడా పెట్టిండు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే న్యూ ఇయర్ పరిటాల శ్రీరామ్ గారు చూడండి, ఆలింగనాలు అంటే టీడీపీ పార్టీకి ఎంత దగ్గరున్నాడు మనోడు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫోటో. ఇక్కడ చూడండి, మంత్రి అయితే కంగ్రాచులేషన్స్ ఏపీ మినిస్టర్ అని చెప్పేసి పెట్టిండు. దాని తర్వాత ఇందాక చూపించిన ఫోటో అనేది చూడండి టీడీపీ. ఇది కాకుండా చూడండి పరిటాల శ్రీరామ్ గారు. ఇంకేమైనా ఉందా అంటే ఈయన ఒక ఎస్ఐ కానీ ఈయనకంటే సుధాకర్ యాదవ్ యువసేన అని చెప్పేసి ఒక సేన కూడా ఉందంట. అదేంది నాకు అర్థం కాలే. ఒక ఎస్ఐకి యువసేన ఏంది? ఒక ఎస్ఐ బాధ్యత ఏంది? ప్రజలను రక్షించడం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయడం. అది మర్చిపోయి యువసేనలు ఏసేనలు అంటే ఇక నెక్స్ట్ ఫోటో అయితే నిజంగా నేను కూడా షాక్ అయిపోయినా. చూడండి లోకేష్ గారితో కూడా ఫోటో ఉన్నది అన్నది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ అన్న టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అందరూ ఇది సర్క్యులేట్ చేపించుకున్నాడు.
మీకు కనిపించట్లేదేమో, ఇక్కడ చదువుతా. కాకి నుంచి ఖద్దర్కు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అని చెప్పేసి, అంటే కాకి వదిలిపెట్టి ఖద్దర్ వేసుకునే దిశగా కూడా మన సుధాకర్ అన్న పోయిండు. ఇట్లాంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్గా ఉన్నటువంటి ఇట్లాంటి పోలీసు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని, అంటే నేను అనలేదండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆయన పాపం సుధాకర్ గారికి కోపం వచ్చి నిన్న ఒక వీడియో అనేది రిలీజ్ చేసినట్టు చూడండి. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు కూడా వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇక్కడ సింపుల్గా నేను సుధాకర్ గారిని ఒకటే ప్రశ్న అడగాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్గా కొంతమంది పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అని చెప్పేసి చెప్పిండు. మరి మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్గా పని చేయకపోతే, మీరు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పని చేయకపోతే మీకెందుకు కోపం వచ్చింది? ఈ ప్రశ్న నేను డైరెక్ట్గా సుధాకర్ గారిని అడుగుతాను. రెండవది, యూనిఫామ్ పరుగు, యూనిఫామ్ కోసం మీరు పడ్డ కష్టం అనేది నిజంగా ఇది అంత సింపుల్ కాదు. పోలీస్ అవ్వడం అనేది ఒక పెద్ద యుద్ధం. మీరు ఒక యుద్ధ వీరుడు, యుద్ధం చేసి వచ్చారు, అందులో ఎట్లా సందేహం లేదు. కానీ ఇదెక్కడి యుద్ధము? మరి ఇదెక్కడి యుద్ధము? పోలీస్ అన్నవాడు నిష్పక్షపాతంగా ఉండాలి, పార్టీలకి దూరంగా ఉండాలి, ఉద్యోగం చేసుకోవాలి, ప్రజల మంచి కోసం పనిచేయాలి అన్న కనీస ధర్మం పాటించకుండా ఒక్క పార్టీతో రాసుకొని పూసుకొని తిరగడం ఏంది? ఇది పోలీస్ మాన్యువల్లో ఉన్నదా? నేను మిమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను, దయచేసి సమాధానం చెప్పాలి. ఇదే విషయం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. ఇంకో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, టీడీపీ పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ సుధాకర్ గారే కాదండి, మరికొంతమంది పోలీసు వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఉదాహరణకి నేను ఒక వీడియో చూపిస్తా. అగో, నా పేరు భవాని, నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను, అందరి బట్టలు. మళ్ళీ ఒకసారి చూడండి ఏమన్నారు మేడం. నా పేరు భవాని, నేను పోలీస్ భవానీ గారు ఏదైతే మాట అంటున్నారో అందరి బట్టలు ఊడదీస్తాను అని చెప్పేసి ఇక్కడ భవానీ గారు ఏదైతే చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పలేదు. భవానీ గారు అబద్ధం చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్లుగా పనిచేస్తున్నటువంటి వారు, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం పనిచేస్తున్న వాళ్ళు అందరి బట్టలు అంటే యూనిఫామ్లు ఊడదీస్తాం, చట్టం ముందు నిలబెడతామన్నారు. ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే వాళ్ళకి. ఇక్కడ మేడం ఆ మాటను మార్చేశారు. గౌరవనీయులు, నేను చాలా ఆడవాళ్ళని నేను గౌరవిస్తా, నో డౌట్, కానీ మేడం ఆ మాటను మార్చేశారు. ఎప్పుడు కూడా పోలీసులు రాజకీయాలలోకి దూరకూడదు. ఉదాహరణకి సుధాకర్ గారి విషయం ఇందాక చెప్పిన నేను, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న. ఆయన ఆ వీడియో రిలీజ్ చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రాజకీయాలు ఎంతగా చూడండి, ఆయన మీద 1,00,000 వీడియోలు రిలీజ్ అయినాయి నిన్నటి నుంచి ఇంతవరకు. దెబ్బకి ఆయన నిజస్వరూపం ఏంటో మొత్తం బయటకు వచ్చేసింది. ఆయన పార్టీలకి ఎట్లా పనిచేస్తున్నాడో, టీడీపీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా కష్టపడుతున్నాడో, ఆయన ఎన్ని ఆస్తులు ఆయన కొన్నాడో, ఎక్కడెక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఆయన బినామీలు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం తోవి బయటపెట్టింది వైసీపీ పార్టీ సుధాకర్ గారి గురించి. ఇక్కడ నేను మేడం గారికి కూడా ఒక విషయం చెప్తా. ఏంటంటే రాజకీయాలకి దూరంగా ఉండాలి. ఒక పోలీసు అధికారి అయ్యి ఉండి మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడతారో పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అందరినీ అనలే. ఎవరిని అన్నారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళందరినీ అన్నాడు. కానీ మీరు పనిచేయనప్పుడు మీకెందుకు కోపం? ఎందుకు కోపం? నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎస్పీ రత్న బందోబస్తుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అన్ని చేసి క్రమంలో ఈ చేపలకు సంబంధించిన పైలట్ ఎవరైతే ఇన్ఛార్జ్ హెలిప్యాడ్ ఉన్నారో డిఎస్పీ పుట్టపర్తితో నాకు కొంతమంది ఎవరో దీన్ని డోర్ లాగారు కాబట్టి డోర్ కొంచెం డ్యామేజ్ వచ్చింది, సో నేను ఇప్పుడు వివేక్ని తీసుకెళ్ళలేదని చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మాకు కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ చాపరు అంటే కొంచెం చాపర్ మీద ఏదో ఒక టెక్నికల్ రీజన్స్తో రోడ్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు రోడ్ సేఫ్టీ కూడా వేసుకోమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండటంతో ఆల్రెడీ రోడ్డు
పరంగా వెళ్ళడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ముందస్తుగా. వినండి. సో ఇవన్నీ కూడా ఈ జరుగుతున్న క్రమంలో ఈ వివిఐపి రోడ్డు ద్వారా వెళ్ళడం జరిగింది. ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని తీసుకెళ్ళడం సేఫ్టీ కాదు, నేను ఒక్కడనే తీసుకెళ్ళడానికి చెప్పి అతను 2 o'clock ఆ టైంలో ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ వివిఐపి అతను కూడా చాపర్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు డ్యామేజ్ కనుక ఉంటే చాపర్ని వెళ్ళి తీసుకెళ్ళడానికి లేదు, బట్ హీ హాస్ టేకెన్ దట్ చాపర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టోన్ అతనితో కూడా మాట్లాడడం జరిగింది, కెప్టెన్ తో కూడా. అతను చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా స్టోన్ వేయడం కానీ కర్రలు వేయడం కానీ జరగలేదు, పబ్లిక్ డోర్ లాగారని చెప్పి అతను చెప్తున్నాడు. దీని ఇంకా CCTV ఫుటేజ్లు ఇంకా డ్రోన్ కెమెరాస్ తో పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది ఒకవేళ ప్రీ ప్లాన్డా లేకపోతే ఎలా జరిగింది అనేది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నామండి. మేము పోలీస్ యూనిఫామ్ కష్టపడి చదువుకుని వేసుకున్నటువంటి యూనిఫామ్ ఇది ఎవరో ఇచ్చింది కాదు. ఒకవేళ నియమ నిబంధనలు వ్యతిరేకంగా చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ కామెంట్స్కి నేను స్పందించాను. బట్ కామెంట్స్కి స్పందించాను అన్నారు అంటే ఎస్పీ రత్న గారు అంటే చాలా రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ ఆమె. ఈ కామెంట్స్కి నేను స్పందించాను, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి కరెక్ట్గా చెప్పారు. కాకపోతే నా అబ్జెక్షన్ ఏంటంటే అన్ని ఎంక్వైరీలు చేయాలి అన్నప్పుడు ముందుగానే మనం అంటే ఒక ఎస్పీగా మీరు ప్రెస్ మీట్ పెట్టకుండా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత డీటెయిల్గా చెప్తే బాగుండేది. ముందుగానే ఏదో ప్లాన్ ప్రకారం చాపర్ ఏదైతే హెలికాప్టర్ ఉందో దాన్ని చెడగొట్టారు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది మీరు చెప్పే మాటలకి. అది కొంచెం అబ్జెక్షనబుల్. కాకపోతే ఒక రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్ ఆమె ఈ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది. రెండో విషయము ఇక్కడ మేడం కూడా నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన మెప్పు కోసం పనిచేసే వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండు కానీ ఎవరు అందరూ పోలీస్ ఆఫీసర్ల గురించి చెప్పలేదు. దీన్ని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్గా తీసుకొని పోలీసులు కూడా రియాక్ట్ అవుతుంటే నిజంగా షాక్ అనిపిస్తుంది. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి? మీరందరూ ఒక ఎస్పీ స్థానంలో ఉన్నటువంటి మీరు, ఒక ఎస్ఐ స్థానంలో ఉన్నటువంటి సుధాకర్ గారు ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ అవ్వాలి. చూడండి, పోలీసులు కూడా చొక్కాలు ఇప్పేయండి, బట్టలు ఇప్పేయండి, పోలీసులు బట్టలు ఇప్పి తరలిస్తా ఉంటావా, రమ్మంటావా, చాతగారి దద్దమ్మలారా, పనికి మాలిన వ్యక్తులారా, పోలీసులు నేరాలు ఘోరాలు చేసే దరిద్రులారా. ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్? ఇలా కూడా ఎవరో ఏం చేశారంటే ఈ వీడియోని తయారు చేశారు. మేడం మాట్లాడేది ఎవరి గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఆ వీడియోని మిక్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు పోలీసులని ఎంత దారుణంగా ఇక్కడ దూషించారు, ఎంత ఘోరంగా అవమానించారో ఈ వీడియోలో మనకు క్లియర్గా కనిపిస్తున్నది. అయినా కూడా అంత పెద్ద ఆఫీసర్ అయినటువంటి రత్న మేడం, ప్రస్తుతం ఎస్పీగా ఉన్నటువంటి రత్న మేడం రియాక్ట్ అవ్వలే. అప్పుడు సుధాకర్ గారు కూడా పోలీసే, అప్పుడు రియాక్ట్ అవ్వలే. అక్కడ ఇందాక మాట్లాడినటువంటి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఆమె కూడా పోలీసే, అక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం ఎందుకు ఈ రోషం పొడుచుకొచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం చెప్పాలి. రాజకీయాలకి పోలీసులు దూరంగా ఉండాలి. ఎందుకని రాజకీయాల్లోకి వస్తున్నారు? ఒకవేళ న్యాయం చేయాలి అంటే అందరికీ సమన్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అంతలో దూషించాడు పోలీసుల్ని. మరి ఆయనకు వ్యతిరేకంగా ఇది కేసు పెట్టండి చూద్దాం. కేసు పెట్టి మీరు రాష్ట్రంలో ఉండగలరా? ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండలేరు. మీ భయాలు మళ్ళీ మీకే. ఇక చూడండి, ఒక ఎస్పీ గ్రేట్ ఎస్పీ ఉన్నాడు, ఒక ఎస్పీని పట్టుకుని, ఎస్పీ నువ్వు కుర్రాడివి, మొన్నే వచ్చావు ఎస్పీగా, నీలాంటి ఎస్పీల్ని కొన్ని వందల వేల మందిని చూశా నేను, నా దగ్గర పనిచేశారు. ఏం చేయాలి నువ్వు? పెద్దిరెడ్డికి ఊడుగుం చేస్తావా నువ్వు? పెద్ద పుడింగా అతను. నీ బాధ్యత 2 రాజకీయ పార్టీలుంటే ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. ఆ పని నువ్వు చెయ్యాలా? ఒక ఎస్పీని పట్టుకొని ఎస్పీ అని చెప్పి దూషించుకుంటూ నువ్వు పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తావని చెప్పేసి ఒక ఎస్పీని, ఒక అపోజిషన్, అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు, అపోజిషన్ లీడర్ అంత పెద్ద మాట అన్నాడు, నువ్వు ఊడిగం చేస్తావా పెద్దిరెడ్డికి అని చెప్తే లేని తప్పు ఈరోజు పొద్దటి నుంచి
సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు సుధాకర్ని ఇదే ప్రశ్న, సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ ఆయన అదే ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు టీడీపీకి ఊడిగా చేస్తున్నావా సుధాకర్ గారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి అందులో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు ఒక ఎస్పీని అంటే తప్పులేదు, కానీ ఇక్కడ నాయకులు వైసీపీ నాయకులు ఎస్ఐ సుధాకర్ని పట్టుకుని అంటే తప్పేముంది? ఏమీ తప్పులేదు. రాజకీయాలకి పోలీసులు దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి చూడండి. చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు చూడండి, ఆ ఎస్పీ పేరే రిశాంత్ రెడ్డి. ఆ రిశాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. వినండి, రిశాంత్ రెడ్డి చెప్తున్నా, 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిశాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకుని పనికి మాలిన ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి, నీకు సరదాగా ఉంటే యూనిఫామ్ తీసేసి ఏదో బులుగు చొక్కా వేసుకో వైసీపీది అంటున్నాడు లోకేష్ గారు. అదే మాట ఈరోజు వైసీపీ నాయకులు సుధాకర్ గారిని ఎస్ఐ గారిని అంటున్నారు. నీకు సరదాగా ఉంటే పచ్చ చొక్కా వేసుకో యూనిఫామ్ తీసేసి అని చెప్పేసి అంటున్నారు. ఆయన కూడా రెడీగానే ఉన్నట్టే కనిపిస్తుంది, ఎందుకంటే రాజకీయంగా అంత యాక్టివ్గా ఉన్నాడు అంటే ఆయనకు కూడా రాజకీయాలలో ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది. మరి అదేదో యూనిఫామ్ కానిచ్చేసి ఆయన పచ్చ చొక్కా వేసుకుంటే అయిపోద్ది కదా, డైరెక్ట్ రాజకీయాల్లోకి వస్తే తప్పేముంది? పోలీసులు రాజకీయాల్లోకి రాకూడదని ఉందా? పోలీసులు ఉద్యోగానికి రెసిగ్నేషన్ చేసి రాజకీయాలకు రావచ్చు, ఆ ఆప్షన్ ఉంది కదా. అది మొదటిసారి జరగలేదు కదా. వైసీపీలో ఒక నాయకుడు ఉన్నాడు ఆల్రెడీ పోలీసుగా ఉండే, ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎంపీ అయ్యిండు. సేమ్ అట్లనే సుధాకర్ కూడా అవుతాడు, అందులో తప్పే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఈ వీడియో చూపించాలా చూపించకూడదా నాకు కొంచెం అదనిపిస్తుంది. సరే అయినా కూడా చూపిస్తా. పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నావు, ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నా? ఒక మినిస్టర్గా అంటే అప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నాడు, కానీ రాజకీయ నాయకుడే. అంతకంటే ముందు కూడా ఆయన రాజకీయాల్లోనే ఉన్నాడు, పెద్ద పెద్ద పదవుల్లోనే ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి పోలీసులను పట్టుకొని ఒక మాట అన్నాడు. ఆ మాట నేను చెప్పలేను, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను ఇది పోలీసులకి టీడీపీ ఇచ్చిన గౌరవం. మరి అప్పుడు రోషం రాలేదే? ఎవరైతే పోలీసులు ఈరోజు మాట్లాడుతున్నారో అప్పుడు ఎందుకు రోషం రాలేదు? యూనిఫామ్ గురించి ఇంత నీచంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే రోషం రాలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని అంత ఘోరంగా లోకేష్ గారు మాట్లాడితే రోషం రాలేదు. ఇక్కడైతే మా అన్న డైరెక్ట్గా చెప్పకూడదు, ఇంత పెద్ద తిట్టితే రోషం రాలేదు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్న వారందరినీ అని కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ని ఉద్దేశించి ఒక మాట అంటే మీకు రోషం కోపం రెండు కూడా వచ్చినాయంటే నిజంగా రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఒక్కసారి చెప్పండి. ఫైనల్గా ఒక్క వీడియో ఇది ప్లే చేయకపోతే బాగుండదు, చూడండి. ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. పోలీసులు ఇదే మాట అన్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని కూడా చట్టం ముందు నిలబెడతా అన్నాడు. బట్టలు తీసేసి అంటే యూనిఫామ్ తీసేసి అని అర్థం. రెండో విషయము, ఇక్కడ ఇందాక నేను మీరు విన్నటువంటి పోలీస్ ఆఫీసరు మహిళల గురించి ఒక మంచి మాట మాట్లాడారు. నా పేరు భవాని, నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తా ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్న కేసులు నమోదవుతున్నాయి.
దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చాక 16,809 కేసులు బుక్ అయినాయి. ఎప్పటి వరకు? జనవరి వరకే అయింది ఈ లెక్క. అయితే ఇన్ని కేసులు మహిళల మీద, ఇన్ని అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతుంటే ఎప్పుడు రియాక్ట్ కానీ మీరు, అంటే నేను మేడంని అడుగుతున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే రియాక్ట్ కానీ మీరు, ఒక 8-9 సంవత్సరాల పాపని మీద అఘాయిత్యం చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడిస్తే రియాక్ట్ కానీ మీరు, 3.5 సంవత్సరాల ఒక చిన్నారిని పాడు చేసి చంపి తీసుకెళ్ళి బొంద పెడితే రియాక్ట్ కానీ మీరు, 5 నెలల పాప మీద అఘాయిత్యం జరిగితే, అఘాయిత్యం చేసే ప్రయత్నం చేస్తే రియాక్ట్ కానీ మీరు, ఈరోజు ఎవరో రాజకీయ నాయకుడు, ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో ఉద్దేశించి, అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి అంటే ఈరోజు మీరు కావాలని రాజకీయంగా మహిళలు అని చెప్పేసి ఒక లేడీస్ సెంటిమెంట్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ రాజకీయం కాదండి. రాష్ట్రం గురించి ఆలోచించండి, రాష్ట్ర మహిళల గురించి ఆలోచించండి. ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ఈ రోజుకి గడిచిపోద్ది, కడుపు నిండుతుంది, అధికారం వస్తుంది, పోస్టింగ్ వస్తుంది, కానీ రాష్ట్రం పరిస్థితి ఏంటి అన్నది కూడా మీరు ఆలోచించాలి. రేపొద్దున ఈ అబద్ధాలు మాట్లాడేటటువంటి కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నా మీద వచ్చారు కొంతమంది పోలీసుల పరిస్థితి ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారుగా. ఆల్రెడీ కొంతమంది వైసీపీ నాయకులు అయితే మేము ఆల్రెడీ 70 మంది పోలీసుల పేర్లు రాసి పెట్టుకున్నాం అంటున్నారు. అంటే టీడీపీ వచ్చినప్పుడేమో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పోలీసుల గురించి, వైసీపీ వచ్చినప్పుడేమో టీడీపీకి అనుకూలంగా. మరి ప్రజా సంక్షేమం గురించి ఎవరు మాట్లాడతారు? మహిళల రక్షణ గురించి ఎవరు మాట్లాడతారు? అందుకే రాజకీయాలు చేయకండి, రాజకీయాలకి పోలీసులు దూరంగా ఉండండి. ఇది మిమ్మల్ని ఉద్దేశించి అన్నటువంటి మాట కానే కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులని ఉద్దేశించి అన్నటువంటి మాట మాత్రమే. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.